హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 10th క్వశ్చన్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ చదువుకుందాం. మన గద్య భాగంలో 6 లెసన్స్ ఉంటాయి. మనకి ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ సోమదత్త చరితం, సెకండ్ లెసన్ భాతృవాత్సల్యం చదువుకున్నాం. ఇప్పుడు థర్డ్ లెసన్ సుహృద్భేదః. ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, పింగళకసింహస్య మంత్రినో కౌ. పింగళకసింహస్య మంత్రినో కౌ. ఆన్సర్, పింగళకసింహస్య మంత్రినో కరటక దమనకౌ. పింగళకసింహస్య మంత్రినో కరటక దమనకౌ. ఆన్సర్, కరటక దమనకౌ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, స్తబ్ధకర్ణః కః. స్తబ్ధకర్ణః కః. ఆన్సర్, స్తబ్ధకర్ణః సింహస్య భ్రాత. స్తబ్ధకర్ణః సింహస్య భ్రాత. ఈ ఆన్సర్లో సింహస్య భ్రాత అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, సంజీవకః కస్మిన్ నియుక్తః. సంజీవకః కస్మిన్ నియుక్తః. ఆన్సర్, సంజీవకః అర్ధాధికారపదే నియుక్తః. సంజీవకః అర్ధాధికారపదే నియుక్తః. ఈ ఆన్సర్లో అర్ధాధికారపదే అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆన్సర్స్లో ఫస్ట్ వన్ కరటక దమనకౌ, సెకండ్ వన్ సింహస్య భ్రాత, థర్డ్ వన్ అర్ధాధికారపదే అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ భిషజో భైషజ్యం. భిషజో భైషజ్యం. ఈ లెసన్లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, వెంకటరావః కీదృశే కుటుంబే ఉదభూత్. వెంకటరావః కీదృశే కుటుంబే ఉదభూత్. ఆన్సర్, వెంకటరావః నిర్ధన కుటుంబే ఉదభూత్. వెంకటరావః నిర్ధన కుటుంబే ఉదభూత్. ఈ ఆన్సర్లో నిర్ధన కుటుంబే అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, వెంకటరావస్య పితుః నామ కిం. వెంకటరావస్య పితుః నామ కిం. ఆన్సర్, వెంకటరావస్య పితుః నామ సుబ్బయ్య శాస్త్రి. వెంకటరావస్య పితుః నామ సుబ్బయ్య శాస్త్రి. ఈ ఆన్సర్లో సుబ్బయ్య శాస్త్రి అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, బిషాంగన కా. బిషాంగన కా. ఆన్సర్, బిషాంగన మంజుభాషిణి. బిషాంగన మంజుభాషిణి. ఈ ఆన్సర్లో మంజుభాషిణి అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ నిర్ధన కుటుంబే, సెకండ్ వన్ సుబ్బయ్య శాస్త్రి, థర్డ్ వన్ మంజుభాషిణి అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.